ట్రాఫిక్ సంబంధించినటువంటి అరైవల్ క్యాంపెయిన్ పెట్టినప్పుడు చాలా స్పందన వచ్చింది రిపోర్టర్స్ నుంచి. వాళ్ళంతలో వాళ్ళు చాలా ముందుకు వచ్చేసి మేమే వాళ్ళు తీసుకున్నారు, పంపిణీ కూడా చేయించుకున్నారు అక్కడ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ క్యాంపెయిన్. అంటే ప్లస్ ఇప్పుడు కూడా మన మిత్రుడు రవికుమార్ చెప్పారు, సేమ్ థింగ్ దాని గోయింగ్ టు కంటిన్యూ. అసోసియేషన్ మీటింగ్స్ కానీ వెళ్ళినప్పుడు కూడా మామూలు టైంలో కూడా హెల్మెట్స్ లేకుండా ప్రయాణం చేయడం కానీ అట్లాంటి చేయమని చెప్పి హెల్మెట్స్ పెట్టుకోవడం, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవడం. అట్లాగే గెట్ టుగెదర్స్, సాయంత్రం కూడా గెట్ టుగెదర్స్ అన్నప్పుడు కొంచెం అందులో మందు అది వ్యవహారం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా లేకుండా ఉంటే బాగుంటుంది. టేక్ అదర్ డ్రైవర్ సోబర్ అట్లా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే దట్స్ ఆల్సో ఇంపార్టెంట్ విషయం మనం మర్చిపోకూడదు. నాట్ దట్ మనం చేస్తారని కాదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ కాషన్. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను అనుకుంది ఏంటంటే లాస్ట్ 1 year 16-17 months చూస్తున్నాను. సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న విషయంలో ఈ వైజాగ్ అసోసియేషన్, రిపోర్టర్స్ అసోసియేషన్ చాలా మంది ఉంటున్నారు. నేను వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇప్పటికిప్పుడు మాకు కూడా ఏదో ఇంతకుముందు అన్నారు అనవసరం విషయాలను హైలైట్ చేసుకుంటూ దానిపైన చేసుకుంటూ అట్లా కాదు. చాలా గమనించాను ఇక్కడ. నేను మిగతా చోట్ల నేను 4-5 జిల్లాలో ఎస్పీగా పనిచేశాను. 5 పైసల రిపోర్టింగ్ కి 50 పైసల మసాలా యాడ్ చేసేసి దానికి లేనివి ఉన్నది చేసి స్పేస్ ఫిల్లింగ్ చేసే ప్రయత్నంలో చేస్తుంటారు. అట్లా కాకుండా ఇక్కడ చాలా చక్కని కొన్ని విలువలు పాటించేటువంటి రిపోర్టర్స్ ఉన్నారు. అది చాలా మెచ్చుకోదగిన విషయం. లాస్ట్ నేను 1.5 years ఏదో ఓటెంట్ సందర్భంలో తప్పిస్తే నేను ఎప్పుడు క్రైమ్ రిపోర్టర్స్ కానీ వాళ్ళ రిపోర్ట్స్ ఫోన్ చేసి ఏమంటే ఇట్లా రాశారంటే అట్లా రాశారు అన్న ఒకటి లేదు, 1-2 సంబంధాలు రాసి చెప్పుంటానేమో మోస్ట్లీ. అంతేకాకుండా రిపోర్టర్స్ కూడా ఎప్పుడైనా మా వాళ్ళు పార్ట్ ఆఫ్ దేర్ జాబ్ అందరికి చెక్ చేస్తారు, వాళ్ళని కూడా చెక్ చేస్తారు. ఆ క్రమంలో మీరు కూడా కొంచెం మన వాళ్ళతో సహకరిస్తే ఇప్పటికి ఉన్నటువంటి కలిసిమెలిసి ఉన్నటువంటి వాతావరణం ఇంకా సుదృఢం